పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నమస్సుమాంజలు. నా పేరు డాక్టర్ డి బాలకిషన్. గత ఎపిసోడ్లో వివిధ రకాలైనటువంటి వ్యాధుల గురించి, అవి రావడానికి గల కారణాలు, వస్తే ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, నివారణోపాయాల గురించి తెలుసుకొని ఉన్నారు. ఈరోజు కూడా అలాగే ఇంకొక రకమైనటువంటి వ్యాధి గురించి, దాని నివారణోపాయాలు తదితర విషయాలని ఈరోజు చర్చించుకుందాం. మనం ఎంత తెలుసుకున్నా, ఎంత వీక్షించినప్పటికీ ఇంకా మనకు తెలియనటువంటి అనేక వ్యాధులు వస్తూనే ఉన్నాయి, కొత్త రకాల జబ్బులు వస్తూనే ఉన్నాయి. ఇలా రావడం వెనుక దాగి ఉన్నటువంటి చాలా రకాల అసంబద్ధ కార్యక్రమాలు, అసంబద్ధ ఆహార నియమాలు, మన జీవన విధానం మొదలగునవన్నీ కూడా కారణాలు అవుతున్నాయి. మామూలుగా ఈ ప్రస్తుతం శీతాకాలం అని అంటాం, లేదా చలికాలం అని కూడా అంటాం. ఈ చలికాలంలో విజృంభించేటటువంటి వ్యాధుల్లో చాలా ఎక్కువగా కనిపించేటటువంటి వ్యాధి, చూస్తే జబ్బులాగా అనిపించదు, కానీ అది కూడా ఒక రకమైనటువంటి తీవ్ర సమస్యకు దారితీస్తుంది. ఈ చలి ఎక్కువ వేస్తుండడం వల్ల శరీరం అంతా పొడారిపోవడం జరుగుతుంది. సో పొడారిపోవడం, ముఖం పైన, చర్మం పైన, కాళ్ళు, వివిధ అంగాలపైన పగుళ్ళు ఏర్పడతాయి. ఇలా ఈ విధంగా పగుళ్ళు ఏర్పడడానికి అసలు కారణాలు ఏంటి, ఎందువల్ల ఈ పగుళ్ళు ఏర్పడతాయి? అలా పగుళ్ళు ఏర్పడడం వల్ల చాలా ఎక్కువగా అయిన పక్షంలో ఆ పగుళ్ళ నుండి రక్తము రసి కారడం కూడా సంభవిస్తుంది కొన్ని సందర్భాల్లో. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఈ సమయంలో ఉన్ని ఊలు దుస్తులను ధరించడం మంచిది. శరీర భాగాలన్నీ నిండుగా కప్పుకొని ఉండడం ఎంతైనా మంచిది. మరీ ఉదయం కానీ, మరీ సాయంత్రం కానీ బయటకు వెళ్ళినప్పుడు ఒక కళ్ళు, ముక్కు బయట తప్ప మిగతా అన్ని భాగాలు కూడా ఉన్ని దుస్తులతో కప్పబడి ఉండడం చాలా మంచిది. అలా చేయడం వల్ల చెక్కీలపైన, ఇతరత్ర భాగాలపైన చలి తగలదు, మళ్ళీ చర్మం పైన పగుళ్ళు రాకుండా ఉంటాయి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కొంతవరకు ఈ చలిబారి నుండి మనల్ని మనం కాపాడుకునే అవకాశం ఉంది. కావున ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మన శరీర భాగాలని జాగ్రత్తగా కాపాడుకోవడం ఎంతైనా మంచిది. ఇలా మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా శరీర భాగాలు, ముఖ్యంగా బాహ్య అవయవాలు మట్టుకే చలికి గురై ఈ పగుళ్ళు ఏర్పడతాయి. ముఖ్యంగా పాదాలు, కాళ్ళు, చెక్కీళ్ళు, నుదురు, పెదములు ఇలాంటివన్నీ కూడా చలి తీవ్రతకి తట్టుకోలేక చర్మం పైన పగుళ్ళు ఇలా ఏర్పడినప్పుడు మరి ఎలాంటి చికిత్సలు తీసుకోవాలి, మనం ఏమి చేయవచ్చు అనే దానికి గాను చాలా సింపుల్గా, చాలా తేలికైనటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి. మనం ఇంట్లోనే చిట్కాలాగా చిన్న గృహ వైద్యం కూడా చేసుకునవచ్చును. అదేంటంటే, రాత్రి పడుకునే ముందు కొంచెం నువ్వుల నూనె ఒళ్ళంతా పట్టించడం ఎంతైనా శ్రేయస్కరం. దీనివల్ల పగుళ్ళు తగ్గిపోయే అవకాశం ఉంది. ఇంకొక రకమైనటువంటి గృహ చికిత్స, ఆముదము అంటారు, లేదా లిక్విడ్ పారాఫిన్ అని కూడా అంటాము. ఈ ఆముదాన్ని ఒళ్ళంతా పట్టించడం, పల్సగా ఒళ్ళంతా పట్టించడం, ఎక్కడెక్కడైతే పగుళ్ళు ఉన్నాయి అక్కడ పట్టించినట్లయితే 1-2 రోజుల్లోనే ఎంతటి పగుళ్ళు ఉన్నప్పటికీ పూర్తిగా సమస్య పోయి చర్మం నునుపుదేలి కాంతివంతంగా తయారవుతుంది. ఈ విధంగా ఈ చికిత్సల ద్వారా చర్మం పగుళ్ళని పూర్తిగా కాపాడుకోవచ్చును. ఇంకొకటి మార్కెట్లో రెడీమేడ్గా దొరుకుతుంది, వైట్ వ్యాస్లిన్ అని అంటాము. వ్యాస్లిన్ తీసుకొచ్చి కూడా కాళ్ళ పగుళ్ళకి, ఎక్కడెక్కడైతే
ఈ చర్మం పైన పగుళ్ళు ఏర్పడ్డాయో అక్కడ రాత్రిపూట అప్లై చేసినట్లయితే పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. మళ్ళీ ఉదయం లేవగానే గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తూ పూర్తిగా శుభ్రపరచుకోవడం ఎంతైనా మంచిది. అలా కానిచో పగుళ్ళు ఇంకా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరుసటి రోజు ఉదయం స్నానం చేస్తున్నప్పుడు సబ్బుకు బదులుగా బాత్ పౌడర్ లాంటివి వాడినట్లయితే చాలా మంచిది. ఒకవేళ బాత్ పౌడర్ లేనట్లయితే శనగపిండి ఉంటుంది, సరిపడే అంత తీసుకొని ఫేస్ లాగా తయారు చేసేసి ఒళ్ళంతా పెట్టుకొని పరిశుభ్రపరచుకున్నట్లయితే ఈ పూర్తిగా పగుళ్ళు అనేటివి నివారించబడతాయి. శరీరం అంతా నునుపు తేలి చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఈ విధంగా శీతాకాలంలో చర్మం పగుళ్ళ బారి నుండి మనల్ని మనం సంరక్షించుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇది శీతాకాలంలో పగుళ్ళు ఇంకా ఎక్కువైన పరిస్థితుల్లో ఇంకొక రకమైనటువంటి జబ్బు వచ్చే అవకాశం ఉంది. అదేంటంటే స్కిన్ ర్యాషెస్ లేదా స్కిన్ ఎలర్జీస్ అని అంటాము. ఎక్కువగా చలికి ఉండడం వల్ల చర్మం పైన ర్యాషెస్ రావడం, బిందులు ఏర్పడడం, కంతులు ఏర్పడడం కూడా జరుగుతుంది. చలిని తట్టుకోలేక మనం కాస్త చేత్తో అలా రుద్దినట్లయితే లేతే ఒరిపిడికి శరీరం ఒడిపిడికి చర్మం పైన ర్యాషెస్ రావడం, చర్మం కందినట్లు అవ్వడం, ఎర్రబడిపోవడం ఇలాంటివి జరుగుతాయి. మరి ఇలా చర్మం పైన కంతులు రావడం, చిన్న చిన్న బిందులు రావడం, ర్యాషెస్ ఏర్పడడం ఇలాంటివి జరిగినప్పుడు మరి ఏం చేయాలి? వాటిని తగ్గించడానికి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అనేది ముఖ్యంగా ఆలోచించాలి. ర్యాషెస్ రావడానికి, చర్మంపై బిందులు రావడానికి శరీరంలో ఉన్నటువంటి రక్తంలో కొన్ని రకాల మార్పులు సంభవిస్తాయి. దాన్నే రక్తదోషము లేదా పిత్తదోషం అంటాము. దానివల్ల చర్మం పైన ర్యాషెస్ రావడం, అసంబద్ధంగా కణుతులు అట్లాంటివి రావడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా ఉంటూ మందులను వాడడం ఎంతైనా మంచిది. అంతేకాకుండా తీసుకోవలసినటువంటి ఆహార పదార్థాలు ఏంటంటే ఫ్రై ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇత్యాది వస్తువులను పూర్తిగా మానేయడం మంచిది. దాంతోపాటుగా చేదు కూరలని, చేదు ఆహార పదార్థాలని కొంచెం ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. దీనివల్ల కూడా పిత్తదోషం నశించి ఈ చర్మం పగుళ్ళ బారి నుండి, చర్మ వ్యాధి నుంచి తగ్గించుకునే అవకాశం ఉంది. ఏదైతే గృహస్థు వైద్యం అనుకున్నట్లయితే ఈ సున్నిపిండి లేదా శనగపిండి లాంటి దాంతో శరీరాన్ని పరిశుభ్రపరచుకోవడం చాలా మంచిది. అలా కాక మార్కెట్లో కూడా బాత్ పౌడర్ అని చెప్పేసి దొరుకుతుంటాయి. వాటిని తీసుకొని కూడా సబ్బుకు బదులుగా వాడడం ఎంతైనా మంచిది. ఈ విధంగా ఏర్పడినటువంటి కంతులు లేదా ర్యాషెస్, రెడ్డిష్నెస్ రావడం పూర్తిగా తగ్గించుకోవడానికి వైద్య చికిత్సా విధానాలు కూడా ఉన్నాయి. ఒకటి గృహంలో తయారు చేసుకునేటటువంటి చికిత్సా విధానాన్ని చెప్తాను, ఆలకించండి. ముఖ్యంగా దీన్ని శీతపానీయము అని చెప్పేసి అంటాము. దానికి గాను వట్టివేర్లు ఒక 25 గ్రాములు, మాని పసుపు 25 గ్రాములు, తర్వాత ఎస్టి మధు 25 గ్రాములు, ఇవన్నీ సమంగా తీసుకొని పూర్తిగా మంచిగా కలిపి భద్రపరచుకొని అవసరం ఉన్నప్పుడు ఉదయం సాయంత్రం 2 పూటలుగా ఈ పానీయాన్ని తయారు చేసుకుని తాగాలి. పానీయం తయారు చేసే విధానం ఏంటంటే 1 స్పూన్ పూర్తిగా పౌడర్ గ్లాస్లో తీసుకొని దానిలో నిండుగా నీళ్ళు తీసుకొని కొంచెం 1/2 స్పూన్ వరకు శర్కర వేసి కలిపి మూత పెట్టి ఉదయం 6 గంటలకు పెట్టేసి సాయంత్రం 6-7 గంటలకు తాగడం మంచిది. మళ్ళీ సాయంత్రం 7-8 గంటలకు నానబెట్టేసి అంటే కలిపి పెట్టుకొని ఉదయం 7-8 గంటలకు తాగడం మంచిది. 12 గంటల పాటు ఈ కషాయం నీటి యందు నాని ఉండాలి. దీన్నే శీత కషాయం అని చెప్పేసి అంటాము.
రోజు 2 పూటలు ఖాళీ కడుపుతో ఉదయం, సాయంత్రం భోజనానికి అరగంట ముందుగా తీసుకున్నట్లయితే శరీరం పైన ఉన్నటువంటి ఇలా ఏర్పడినటువంటి కంతులు, ఇతరత్ర ర్యాషెస్ ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఈ శీతాకాలంలో వస్తున్నటువంటి దురదలు, దద్దుర్లు పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉంది. ఈ విధంగా పైన చెప్పినటువంటి ఆహార నియమాలు పాటిస్తూ మందులను క్రమం తప్పకుండా వాడడం వల్ల పూర్తిగా ఈ స్కిన్ ర్యాషెస్ నుంచి, దద్దుర్ల నుండి, దురదల నుండి తగ్గించుకొని బయటపడే అవకాశం ఎంతైనా ఉంది. ఇంకొక స్కిన్ డిసీజ్ అంటాము దీన్ని, మెలస్మా అని చెప్పుకుంటూ ఉంటాము. మెలస్మా అన్నట్లయితే దాన్నే నల్లసుబ్బమని వాడుక భాషలో అంటుంటాము. ఈ మెలస్మా ఏర్పడడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. వంశానుగతంగా రావడానికి అవకాశం ఉంది, అలా కాక కొంతమందికి డైరెక్ట్గా వచ్చే అవకాశం ఉంది. ఇది ముఖం పైన, మెడ పైన లేదా చెక్కిళ్ళ కింది భాగంలో, ముక్కు పక్కల భాగంలో ఎక్కువ మట్టుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రావడానికి గల కారణాలను ఇద్దమిద్దంగా ఎలా వస్తున్నాయని చెప్పడానికి సరి అయినటువంటి ఆధారాలు ఏమీ లేవు. ఒకటి వంశానుగతంగా రావచ్చు, లేదా ఎలా వస్తున్నాయో తెలియకనే ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పిత్తదోషం వల్ల ఈ నల్ల మొంగు లేదా నల్ల సుబ్బెము, మెలస్మా అని చెప్పేసి అంటాం, రావడానికి కారణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా మరి వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహార నియమాలు ఏంటి అని ఫస్ట్ తెలుసుకున్నట్లయితే, ముఖంని మన శరీర భాగాలు ఎక్కడైతే ఎక్కువైనాయో ఎక్కువ మార్లు చల్లటి నీటితో పరిశుభ్రపరచుకోవడం ఎంతైనా అవసరం. సబ్బు పూర్తిగా మానివేసి బాత్ పౌడర్ లేదా శనగపిండి లాంటి దాంతో ముఖాన్ని, శరీర భాగాలను పరిశుభ్రపరచుకోవడం ఎంతైనా మంచిది. ఈ విధంగా చేయడం వల్ల కొంతవరకు వచ్చినటువంటి మెలిస్మాను పెరగకుండా కాపాడుకునే అవకాశం ఉంది. ఇంకా ఆహార పదార్థాలు ఎలా తీసుకోవాలి అనుకున్నట్లయితే, అన్ని రకాల కాయగూరలను తినవచ్చును. ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ లిక్విడ్ పదార్థాలు, లిక్విడ్ సాల్ట్, అలా కూరగాయల హెక్స్ట్ అంటాము, ద్రావణం అలా తీసుకోవడం, అన్ని రకాల కూరగాయలను తీసుకోవడం, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం ఎంతైనా మంచిది. దీనికి గాను ఫ్రై ఫుడ్స్ ఏవైతే వేపుడు పదార్థాలను పూర్తిగా తగ్గించడం మంచిది. జంక్ ఫుడ్స్, బయట దొరికేటటువంటి పిజ్జాస్, బర్గర్స్, ఫ్రైడ్ రైస్ అలాంటివి అసలే తినకూడదు, పూర్తిగా నిషేధం. పాలు, పెరుగు అలాంటివి తప్పకుండా తీసుకోవాలి, తీసుకుంటే మంచిది. ఈ విధంగా ఆహార నియమాలను పాటించడం వల్ల కొంతవరకు త్వరగా తగ్గించుకునే అవకాశం ఉంది. పళ్ళని, అన్ని రకాల పళ్ళు, ఆరెంజెస్ కానీ, యాపిల్స్ కానీ, ద్రాక్షలు, ఇలా సీజన్ వైజ్ ఏ పళ్ళు దొరికితే అవి తినడం ఎంతైనా శ్రేయస్కరం, ఎంతైనా మంచిది. భోజనం కూడా తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహారాన్ని తీసుకోవడం మంచిది. అంతేకాక మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఈ విషయాలను పాటిస్తూ, చెప్పినటువంటి ఆహార నియమాలను పాటిస్తూ ఉంటే ఈ మెలస్మా వ్యాధి ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందకుండా తొందరగా నయమయ్యే అవకాశం ఉంది. దీనికి కాను గృహంలోనే తయారు చేసుకునేటటువంటి చికిత్సా విధానాన్ని చెప్తాను. దీనికి కావలసినటువంటి పదార్థాలు: చేదు జీలకర్ర ఒక 20 గ్రాములు, జీలకర్ర 20 గ్రాములు, నల్ల నువ్వులు 20 గ్రాములు, తెల్ల ఆవాలు 20 గ్రాములు. వీటన్నింటినీ సమభాగాలుగా తీసుకుని పరిశుభ్రపరిచి విడివిడిగా చూర్ణాలు చేసుకుని పూర్తి చూర్ణాలను కలిపి పెట్టుకొని ఒక సీసాలో భద్రపరచుకోవాలి. ఆవు నెయ్యి, ఆవు వెన్న అంటారు, వెన్న తీసుకోవడం ఎంతైనా మంచిది. ఆవు వెన్న ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ తీసుకొని మనకు అవసరం ఉన్నంత మేర ఈ
తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఆ వెన్నలో కలిపేసి ముఖాన్ని చల్లటి నీటితో ముందు కడిగి ఎక్కడెక్కడైతే మనకి మచ్చలు ఏర్పడ్డాయో వాటిపైన పలసగా అప్లై చేసి ఒక పావు గంట నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో పరిశుభ్రపరచుకున్నట్లయితే ఈ మెలస్మా వ్యాధి నుంచి బయటపడే అవకాశం ఎంతైనా ఉంది. క్రమం తప్పకుండా పూర్తి తగ్గే వరకు ఈ మందును ముఖం పైన ఎక్కడెక్కడైతే ఈ నల్ల మచ్చలు వచ్చినాయో వాటిపైన అప్లై చేసినట్లయితే తద్వారా పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉంది. గృహ చికిత్సా విధానం ఏంటంటే మాని పసుపు ఒక 20 గ్రాములు, గంధం ఒక 20 గ్రాములు ఇవి తీసుకొని వీటిని సమాన భాగాలుగా తీసుకుని పూర్తిగా కలిపి భద్రపరుచుకొని ముఖాన్ని చల్లటి నీటితో ఫ్రెష్గా కడిగి ఈ కలిపి పెట్టుకున్నటువంటి ఔషధాన్ని ముఖం పైన ఎక్కడెక్కడైతే మచ్చలు ఏర్పడ్డాయో వాటిపైన పూతగా పూసి ఒక 20 నిమిషాల వరకు అలాగే ఉంచి ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని పరిశుభ్రపరచుకోవడం ఎంతైనా మంచిది. ఈ విధంగా కూడా నల్లమొంగుని నివారించే అవకాశం ఉంది. అంతేకాక పైన తెలిపినటువంటి ఆహార నియమాలను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఉన్నట్లయితే ఈ ఔషధ సేవను సేవించినట్లయితే ఈ నల్లమొంగు బారిన పడ్డవాళ్ళు పూర్తిగా బయటకు వచ్చే అవకాశం ఉంది. కావున ఈ వైద్య విధానాన్ని ఈ జాగ్రత్తల్ని పాటిస్తూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని అనుకుంటున్నాం. ఇంతేకాక అప్పటికీ తగ్గనట్లయితే లేదా మీకు చేసుకునే ఓపిక లేనట్లయితే అనుభవజ్ఞులైనటువంటి ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించినట్లయితే కూడా ఈ పై వ్యాధులకి సరిపడేటటువంటి వైద్య చికిత్సా విధానాలను వైద్య చికిత్స చేసి మీకు అవసరం ఉన్నటువంటి మందులను ఆహార నియమాల్ని మందులు ఎలా వాడాలి ఇత్యాది విషయాల్ని మీకు పూర్తిగా చెప్పి చికిత్సను అందించి మీకు ఆ వ్యాధి బారి నుండి పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది. ఇంకా చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కువగా ఎండలు తిరిగే వాళ్ళకి, తర్వాత బయట పనుల్లో వెళ్ళే వారికి ముఖం నల్లగా కమిలిపోయినట్టు అవ్వడం, నుదురు పైన కంటి బొమ్మల పైన నల్లగా మాడిపోయినట్లు జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి చాలా సూక్ష్మమైనటువంటి చిన్న వైద్య చికిత్సా విధానం ఉంది. దాన్ని సన్షేడ్ అంటాము. ఎండకి అలా జరుగుతుంది. సూర్యరశ్మి వల్ల ముఖం పైన పడి ముఖం అంతా నల్లగా కమిలిపోయినట్టు అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎండ ఎక్కువ పడకుండా క్యాప్స్ పెట్టుకోవడం, వెహికల్స్ పైన వెళ్ళే వాళ్ళకి హెల్మెట్ ఉంటుంది కనుక ఎలాంటి ప్రమాదం లేదు. ఇత్యాది బస్సులో ప్రయాణించే వాళ్ళకి, నడిచి వెళ్ళే వాళ్ళకి ఎండ డైరెక్ట్ ముఖం పైన పడే అవకాశం ఉంది. దానివల్ల కనుబొమ్మల పైన, నుదురు పైన పూర్తిగా నల్లగా కమిలిపోయి ఉంటుంది. అది మంటగా కూడా ఉంటుంది. అది తగ్గడానికి మరి ఏంటి, ఎలాంటి ప్రయత్నం చేయాలి? ఎక్కువ మార్లు ముఖాన్ని చల్లటి నీటితో కడగడం చాలా మంచిది. దీనివల్ల ముఖం పైన ఉన్నటువంటి మలినాలు, దుమ్ము ధూళి వెళ్ళిపోతుంది, పరిశుభ్రంగా ఉంటుంది, బాగుంటుంది. అలా చేసినట్లయితే నల్లగా కమిలిపోవడం జరగదు. అయినప్పటికీ నల్లగా కమిలిపోయి ఉన్నట్లయితే మరి ఏం చేయాలి అని ఆలోచించినట్లయితే మంచి గృహ వైద్యం మీ చేతుల్లోనే ఉంది. మాని పసుపు ఒక 25 గ్రాములు, గంధం పౌడర్ 25 గ్రాములు, ఒక 10 నుండి 20 గ్రాములు కర్పూరం పౌడర్ చేసి, ముద్ద కర్పూరం, ఇవన్నీ సమాన భాగాలుగా పౌడర్ చేసుకొని దానికి గాను చెప్పిన కర్పూరం కూడా పౌడర్లా చేసి ఆ చూర్ణాలకు పట్టించినట్లయితే మొత్తంగా కలిపి ఎక్కడెక్కడైతే మనకి
నల్లగా ముఖం పైన కమిలి ఉందో అక్కడ పూతలాగా అప్లై చేసి ఒక 15 నుంచి 20 నిమిషాలు ఉంచి ముఖాన్ని తదితర భాగాల్ని జాగ్రత్తగా కడిగినట్లయితే ముఖం చల్లగా ఉంటుంది, ఆ ప్రదేశం అంతా చల్లబడిపోతుంది, కమిలిన భాగాలు మెల్లమెల్లిగా సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. ఇలా ఎండలో ఎక్కువ తిరిగేవారు తీసుకోవాల్సినటువంటి ఆహార నియమాలు ఏంటంటే ఎక్కువగా లిక్విడ్ డైట్స్, పళ్ళ రసాలు, మజ్జిగ లేదా పెరుగు ఇలాంటివి తీసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. ఈ విధంగా గృహ ఔషధాన్ని వాడినట్లయితే పూర్తిగా నుదురు పైన నల్లగా మాటినటువంటి ప్రదేశం అంతా కూడా సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. పూర్తి తగ్గే వరకు ఈ ఔషధాన్ని వాడినట్లయితే మీ చర్మాన్ని మీరే సంరక్షించుకునే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ ఔషధ విధానాన్ని పాటిస్తారని ఆశిస్తున్నాను. అంతేకాక ఆహార నియమాలు ఏవైతే చెప్పామో ఆ ఆహార నియమాలను కూడా పాటించినట్లయితే తొందరగా ఈ చర్మం కమిలిపోయిన ప్రాంతం మంటగా ఉంటుంది కనుక ఆ మంట వేడి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం కూడా ఉంటుంది. చికాకుగా దురదగా ఉంటుంది, ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కావున తప్పనిసరిగా ఈ వైద్య చికిత్సను మీరు చేసుకుంటూ పూర్తిగా తగ్గించుకుంటారని ఆశిస్తున్నాను. ఇలా పైన చెప్పినటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటికి మేము ఇస్తున్నటువంటి వైద్య చికిత్సా విధానాలను పూర్తిగా మందులు పూర్తిగా సేవించడం అయిన పిదప వెంట వైద్యులను సంప్రదించడం ఎంతైనా మంచిది. అలా కాక మీకు మీ ఇష్టం వచ్చినట్టుగా మందులు అయిపోయిన వెంటనే చీటీ తీసుకెళ్ళి మెడికల్ షాప్లో మందులు తెచ్చుకొని వాడడం శ్రేయస్కరం కాదు. ఇది ఆరోగ్యానికి హానికరం కూడా, చాలా ప్రమాదకరం కూడా. దీనివల్ల కొత్త జబ్బులు, పేరు చెప్పలేనటువంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కావున అలక్ష్యం చేయకుండా, అశ్రద్ధ చేయకుండా మేము సూచించిన మందులు పూర్తి అవగానే మమ్మల్ని సంప్రదించి పూర్తి చికిత్స అయిపోయే వరకు, మీ వ్యాధి పూర్తి అదుపులోకి వచ్చే వరకు, తగ్గిపోయే వరకు మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు సరిపడేటటువంటి వైద్య చికిత్సా విధానాలను మా వైద్యులంతా అందిస్తారు. కాబట్టి ఎలాంటి అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించడం ఎంతైనా అవసరం. ఈ విధంగా జాగ్రత్తలన్నీ పాటిస్తూ క్రమం తప్పకుండా వైద్య చికిత్సలను పూర్తిగా తీసుకుంటూ మిమ్మల్ని, మీ ఆరోగ్యాన్ని పూర్తిగా కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. ఇక సెలవు.